మనలో ట్రాఫిక్ శబ్దాల రోద, కాలుష్యం గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ శబ్దాలు, ఆ దుమ్ము, ధూళి మనిషికి ఎంత అలవాటుగా మారిపోయాయంటే అవి లేకుండా రోజు గడవదు. 5 ఏళ్ల క్రితం కరోనా సమయంలో లాక్‌డౌన్ సమయాన్ని ఒకసారి గుర్తు చేసుకుందామా? అప్పుడు ఈ శబ్దాలేవి వినిపించలేదు. నిజానికి ఆ సమయంలో చాలా మందికి నిద్ర పట్టలేదని ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఓ సర్వే సంస్థ నిర్వహించినటువంటి ఇండెక్స్‌లో 2022 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే రెండవ అత్యధిక ట్రాఫిక్ కలిగిన నగరంగా బెంగుళూరు ఎంపికైంది. పీక్ టైంలో ఇక్కడి వీధుల్లో ఎంతగా ట్రాఫిక్ ఉంటుందంటే కేవలం 5 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించేందుకు 18 నిమిషాల 40 సెకండ్ల సమయం పట్టింది. ఇదే దూరాన్ని సైకిల్‌పై వెళ్తే కేవలం 5 నిమిషాల కన్నా తక్కువ సమయం సరిపోతుంది. అయితే ఈ సమస్య కేవలం బెంగుళూరుకే పరిమితం కాదు. భారతదేశంలోని ఏ పెద్ద నగరాన్ని తీసుకున్నా ఇదే కథ పునరావృతం అవుతుందంటే అతిశయోక్తి కాదు. ట్రాఫిక్ రోద, ఎయిర్ పొల్యూషన్, టైం వేస్ట్, ఓవర్ క్రౌడింగ్ నగరవాసుల జీవితంలో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నా దీని గురించి తక్కువగానే చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం గురించి ప్రభుత్వం ఆలోచించి ఫ్లైఓవర్లు, అండర్‌పాస్లు, మెట్రో రైళ్లు లాంటి ఎన్ని చర్యలు తీసుకున్నా రోజు రోజుకు పెరుగుతున్న జనాభా ఆ సమస్యను అలాగే ఉంచేలా చేస్తోంది. ఈ సమయంలోనే ఇలాగైతే లాభం లేదని మరో పరిష్కారం తెరపైకి తీసుకొచ్చింది. అదేంటంటే కార్లపై నిషేధం విధింపు. వింటుంటే తమాషాగా ఉండవచ్చు, కానీ ఈ ఆలోచన అభివృద్ధి చెందిన దేశాల్లో రావడమే కాదు, దశల వారీగా అమలు కూడా జరుగుతోంది. మరి జనం ఎంతో మక్కువతో కొనుక్కునే కార్లను నిషేధిస్తే వాళ్ళు ఊరుకుంటారా? అసలేం జరుగుతుంది అన్న విషయంపైనే ఈ రోజటి ఇన్ డెప్త్ లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చకు తెరలేపింది. అదేంటో వరుసగా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎయిర్ పొల్యూషన్ గురించి చూస్తే ఒక్కో చోట ఒక్కో కారణం గుర్తుకొస్తుంది. ఢిల్లీలో కాలుష్యం హర్యానా రైతులు తమ పొలాల్లో పంట వ్యర్థాలు కాలుస్తున్నందుకు వస్తోంది. నో డౌట్ ఇది అనివార్యంగా కొనసాగుతున్న ఓ సమస్య కావచ్చు. కానీ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ 2022లో నిర్వహించినటువంటి ఓ అధ్యయనంలో మాత్రం అందుకు విరుద్ధమైనటువంటి రిపోర్ట్ వచ్చింది. ఈ కాలుష్యంలో అధిక భాగం అంటే 51% కార్ల నుంచి వచ్చే పొగ, టైర్ల రాపిడి వల్ల వచ్చే ధూళి వల్లేనని తేలింది. 2018లో జరిగిన సర్వే కూడా మోటార్ వెహికల్స్ నే దోషులుగా తేల్చింది. అంతేకాదు హస్తినలో రోడ్డు నుంచి వచ్చే దుమ్ము, నగరంలో జరుగుతున్నటువంటి రహదారుల నిర్మాణ పనులకు కూడా మేజర్ షేర్ ఉందని తేలింది. అదే ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా నగరాల్లో రైతుల నుంచి వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టడం లాంటి కాలుష్యాలు ఉండవు. అయినా ఇక్కడి కాలుష్యాలు ఢిల్లీ కాలుష్యంతో పోటీ పడుతూ ఉంటాయి. ముంబైలో ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో కాలుష్యం చాలా ఎక్కువ. ఇక శబ్ద కాలుష్యం విషయానికి వస్తే పోయిన ఏడాది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించినటువంటి సర్వే వివరాలను బట్టి చూస్తే ప్రపంచంలో అత్యంత దారుణమైన శబ్ద కాలుష్యానికి మొరాదాబాద్, కోల్కతా, అసన్సోల్ నగరాలు ఎంపికయ్యాయి. ముఖ్యంగా సౌత్ ఏషియన్ ప్రాంతంలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాల్లోని నగరాలు ఈ విషయంలో ముందున్నాయి. వీటన్నింటికీ మోటార్ వెహికల్సే కారణం అనడంలో అతిశయోక్తి అసలే లేదు. మన దేశంలో ట్రాఫిక్ లో వినిపించే హార్న్ సౌండ్ మరే దేశంలో వినిపించదు. వాతావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం ఏదైనా సరే ఈ వాహనాల వల్లే జరుగుతోంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? వాటిని క్రమబద్ధీకరించడం లేదంటే నిషేధించడం ఎలా? ఇలా కొందరు ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని దీనికి తగిన పరిష్కారం అని కూడా అంటున్నారు. కానీ ఒక్కసారి డెవలప్ అయినటువంటి దేశాల్లో పరిస్థితి చూస్తే అది కూడా పరిష్కారం ఎంత మాత్రం కాదని తేలింది. ఇంకో విషయం ఏంటంటే యూకేలో నిర్వహించినటువంటి ఓ అధ్యయనం మేరకు అక్కడ ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో ఈవీలే నడుస్తున్నాయి, అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్. మరి ఖచ్చితంగా కాలుష్యాలు తగ్గాలి, కేవలం శబ్ద కాలుష్యం తప్ప ఇతర కాలుష్యాల్లో ఏమాత్రం తగ్గుదల నమోదు కాలేదు. అక్కడి సైంటిస్టులు ఏం గమనించారంటే రోడ్డును రాచుకుంటూ వెళ్లే వాహనాల నుంచి బయటకు వస్తున్నటువంటి టైర్ల తాలూకు డస్ట్ 52% చిన్న చిన్న కణాలుగా మారి గాలి ద్వారా వ్యాపిస్తోంది. రోడ్డు ఉపరితలం, టైర్ అరుగుదల రెండూ కలిసిన కాలుష్యం ఈవీల వల్ల కూడా వస్తోంది. అదే ఇంధనం మండిస్తే వచ్చే పొగ ద్వారా కేవలం 51% మాత్రమే కాలుష్యం ఉంటుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగిస్తే కేవలం సగం సమస్య మాత్రమే తీరిపోతుంది. లాక్డౌన్ సమయంలో వాహనాలు గ్యారేజీల్లోనే ఉండడంతో వాతావరణం ఎంత హాయిగొలిపిందో ఎవరూ మర్చిపోలేదు. పొగలేని కారణంగా కనిపించని దూరాల్లోని కొండలు, పర్వతాలు క్రిస్టల్ క్లియర్ గా కనిపించాయి. అసలు ట్రాఫిక్ రద్దీగా ఎందుకు మారుతోందన్నది గమనిస్తే చిన్న చిన్న రహదారుల కారణంగా, చెడిపోయిన రోడ్ల కారణంగా ట్రాఫిక్ సమస్య పెరుగుతోందని అంటున్నారు. కానీ అవన్నీ తప్పు. ఎందుకంటే ట్రాఫిక్ కేవలం వాహనాల వల్లే అధికమవుతోంది. మీరే ఆలోచించి చూడండి. ట్రాఫిక్ అంటే కార్లు, టూ వీలర్లు, బస్సులు, ఆటోలు గుర్తుకొస్తాయి.
వీటన్నింటిలో అసలైన సమస్య కార్ల వల్లే కలుగుతోంది. ఒక్కరి కోసం నడుస్తున్న 5గురు అందులో ఉన్న రోడ్డుపై విశాలమైన స్థలాన్ని కారు వల్ల ఆక్రమణకు గురవుతోంది. నిజానికి నగరాల్లో ఎక్కువ శాతం ఉద్యోగులు మెట్రో, బస్సు, సైకిల్, కాలినడకన చాలా తేలిగ్గా ప్రయాణించగలుగుతారు. అదే ఒక్కో వ్యక్తి ఒక్కో కారును బయటకు తీస్తున్నందువల్లే రోడ్లన్నీ కార్లతో నిండిపోతున్నాయి. ఇది ఒప్పుకోవాల్సిన విషయమే. నిజానికి ట్రాఫిక్ పెరుగుతోంది కదా అని రహదారుల్ని ఎంత విశాలంగా నిర్మించినా సరిపోవడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న జనం, ప్రయాణ అవసరాల కోసం పార్కులను, ఇతర స్థలాలను అభివృద్ధి చేయడంలో అర్థం ఉంటుంది. కానీ ఇలా రోడ్ల వైశాల్యాన్ని పెంచుకుంటూ పోవడం, వాటికి ఫ్లైఓవర్లను జత చేయడంలో అర్థం లేదని నిపుణులు చెబుతున్నారు. మన దేశపు నగరాల్లో జనం కార్లను ఇళ్లలో వదిలేసి మెట్రో, బస్సు, సైకిల్ లేదా కాలినడకన ఎంచుకుంటే ట్రాఫిక్ సమస్య వెంటనే తొలగిపోతుంది. ఇంతగా దేశానికి సమస్యగా మారిన కార్ల సంఖ్య కూడా మన దేశంలో పెద్దగా లేకపోవడం విచిత్రం. ఇంకో విషయం ఏంటంటే, దేశంలోని కేవలం 8% కుటుంబాల దగ్గరే సొంత కార్లున్నాయి. ఆ మాత్రానికి రోడ్డుపై ట్రాఫిక్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే అది 50% చేరుకుంటే పరిస్థితి ఊహించుకోవడానికే భయం వేస్తుంది. ఇదిలాగే కొనసాగుతూ పోతే మరెన్నో లక్షల కార్లను మనం రహదారులపై చూడాల్సి ఉంటుంది. మరెన్నో విశాలమైన రోడ్లను నిర్మించాల్సి రావచ్చు. మరింతగా కాలుష్యాలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. నిజానికి దేశంలోని సగం జనాభా ఇప్పటికీ సైకిళ్లు, టూ వీలర్లు, స్కూటర్లు నడిపిస్తూనే ఉన్నారు. వీరంతా రోడ్లపైకి వచ్చినా పెద్దగా ఆక్రమించుకున్నట్టు కనిపించదు. మరో షాకింగ్ నిజం ఏమిటంటే, ఈ 8% కుటుంబాల వారి కార్లు కూడా అన్ని ఒకేసారి రోడ్లపైకి రావు. అందులో 95% వాహనాలు ఇంటి దగ్గరనో లేదంటే ఆఫీస్ సెల్లార్లలోనో పార్కింగ్ స్థలాల్లోనే ఉంటాయి. రోజులో కేవలం ఓ 2 గంటలు మాత్రమే కార్ రోడ్డుపై నడుస్తూ ఉంటుంది. మిగిలిన సమయంలో ఎక్కడో ఒక చోట ఖాళీగా దుమ్ము కొట్టుకుంటూ పడిపోయి ఉంటుంది. అదే ఓ టాక్సీని చూస్తే అది రోజులో 8 గంటలు ఎక్కడ ఆగకుండా తిరుగుతూ జనాన్ని ఒక చోటు నుంచి మరో చోటకు తరలిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి సొంతంగా ఉపయోగించే కార్లు ఎంతటి ట్రాఫిక్ రద్దీకి కారణమవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మరో చిన్న ఉదాహరణతో కార్లు ఎందుకు బ్యాన్ చేయాలన్నది అంటున్నారన్నది కూడా ఒకసారి చూద్దాం. ఎన్సీఆర్బీ లెక్కల మేరకు దేశంలో యావరేజ్గా ప్రతిరోజు 82 హత్యలు జరుగుతున్నాయి. మరి కార్ యాక్సిడెంట్ మరణాల సంఖ్య ఎంతో మీకు తెలుసా? రోజుకు 1130 ప్రమాదాల్లో 422 మరణాలు సంభవిస్తున్నాయి. అంటే గంటకు 18 మందిని కార్లు చంపేస్తున్నాయి. ఓవర్ స్పీడ్, పరధ్యానం, డ్రంకన్ డ్రైవింగ్ కారణంగా కారు ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్లు ఎంత తక్కువ ప్రయాణం చేస్తే ప్రమాదాలు అంతే తగ్గిపోతాయి. ప్రపంచంలో అత్యధిక మంది జనం వికలాంగులుగా మారడానికి కూడా కార్లే కారణమని ల్యాండ్సెట్ రిపోర్ట్ ద్వారా తేలింది. ఇన్ని దారుణాలు కేవలం కార్ల వల్లే జరుగుతున్నాయి. అత్యధిక కాలుష్యం, అత్యధిక మరణాలకు కార్లు కారణమవుతున్నాయి. అందుకే నెదర్లాండ్, స్పెయిన్ దేశాలు కార్లను చాలా ప్రాంతాల్లో నిషేధించాయి. దాంతో ఒక్కసారిగా ఆ ప్రాంతాల్లో కాలుష్యం లెవెల్స్ గణనీయంగా తగ్గిపోయాయి. మరి మన దేశం ఈ దిశగా ఏమన్నా ప్రయత్నాలు చేస్తుందా అంటే చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.